జనవరి 15 నుంచి 19 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ ఇప్పుడు మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర ఆర్ఆర్బీ, గ్రూప్ డి ఇతర వేరే పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే తప్పనిసరిగా వాటిని ఫాలో అయితే అవ్వండి. ఒకవేళ మీరు యూట్యూబ్లో కనుక ఈ వీడియో చూడడం మిస్ అయితే వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. దయచేసి ఆ యొక్క లింక్ను కూడా ఫాలో అయితే అవ్వండి. స్వచ్ఛ సర్వే 2023లో క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డును ఏ రెండు నగరాలు అందుకున్నాయి? స్వచ్ఛ సర్వే 2023లో క్లీనెస్ట్ గంగా సిటీ అవార్డును ఏ రెండు నగరాలు అందుకున్నాయి? ఆన్సర్ 4, 1 and 2 వారణాసి మరియు ప్రయాగ్రాజ్. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ప్రయాగ్రాజ్లు అత్యంత పరిశుభ్రమైన గంగా నగరాలుగా ఎంపికయ్యాయి. ఎంహెచ్ఓడబ్ల్యూ కంటోన్మెంట్ బోర్డ్ మధ్యప్రదేశ్లోని పరిశుభ్రమైన కంటోన్మెంట్ పట్టణంగా అవార్డు పొందింది. 2016 నుండి స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ కింద కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సర్వే. ఇటీవల ఏ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది? ఆన్సర్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటీవల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో భాగస్వామ్యంతో యూపీఐ సౌకర్యంతో కూడిన ఇండస్ఇండ్ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని ప్రారంభించింది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రారంభించిన ఈ కార్డ్ వివిధ రకాల ప్రత్యేక ఆఫర్లతో రూపొందించబడింది. ఫీఫా పురుషుల ప్లేయర్ ఆఫ్ అవార్డు ఎవరికి లభించింది? ఫీఫా పురుషుల ప్లేయర్ ఆఫ్ అవార్డు ఎవరికి లభించింది? లియోనెల్ మెస్సీ. అర్జెంటీనియా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మరోసారి ఉత్తమ ఫీఫా మెన్స్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. అతను ఈ రేసులో ఎర్లింగ్ హాలండ్ మరియు కైలియన్ మ్యాపీ వంటి ఆటగాళ్లను వదిలిపెట్టి గత 4 ఏళ్లలో మెస్సీ ఈ అవార్డును అందుకోవడం ఇది మూడవసారి. స్పెయిన్ మరియు బార్సిలోనాలో స్ట్రైకర్ అయిన ఐతానా బోనోమతి ఉత్తమ ఫీఫా ఉమెన్స్ ప్లేయర్ అవార్డును అందుకుంది. భారతదేశం మరియు ఈ దేశం యొక్క నౌకాదళాల మధ్య సముద్ర వ్యాయం అయినది ఆయుతయ నిర్వహించబడింది. భారతదేశం మరియు ఈ దేశం యొక్క నౌకాదళాల మధ్య ఆయుతయ సముద్ర విన్యాసాలు నిర్వహించబడ్డాయి. ఆన్సర్ థాయిలాండ్. ఇటీవల ఇండియన్ నేవీ మరియు రాయల్ థాయ్ నేవీ మధ్య మొదటి ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలైన ఆయుతయ నిర్వహించబడింది. ఇది భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య ద్వైపాక్షిక విన్యాసం. ఈ నౌకాదళ విన్యాసాల్లో స్వదేశీయంగా నిర్మించిన భారత నౌకాదళ నౌకలైన కులిష్ మరియు ఐఎన్ఎల్సియు పాల్గొన్నాయి. 5th ఎడిషన్ ఆఫ్ మేఘాలయ క్రీడలను ఎవరు ప్రారంభించారు? 5th ఎడిషన్ మేఘాలయ క్రీడలను ఎవరు ప్రారంభించారు? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మేఘాలయలోని తురాలో మేఘాలయ క్రీడల 5వ ఎడిషన్ను అధ్యక్షురాలైన ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలో క్రీడాకారుల అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి. ఈ గేమ్లను 2001లో ప్రారంభమయ్యాయి. దీని 4వ ఎడిషన్ 2022లో నిర్వహించడం జరిగింది. భారత నౌకాదళంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్గా ఎవరు నియమితులయ్యారు? భారత నౌకాదళంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్గా ఎవరు నియమితులయ్యారు? వైస్ అడ్మిరల్ ఏఎస్ ప్రమోద్. వైస్ అడ్మిరల్ ఏఎస్ ప్రమోద్ నేషనల్ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఏఎన్ ప్రమోద్ 1990లో ఇండియన్ నేవీకి నియమితులైన వ్యక్తి. ఇటీవల ఇస్రో అధిపతి సోమనాథ్కు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? ఇటీవల ఇస్రో అధిపతి సోమనాథ్కు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? జేఎన్టీయు హైదరాబాద్. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చైర్మన్ శ్రీధర్ పనికర్ సోమనాథ్కు తెలంగాణలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది.
ఇటీవల ఏ దేశం 76వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుంది ఆ దేశ జైళ్లలో ఉన్న 10,000 మందికి క్షమాభిక్షను ప్రకటించింది? ఇటీవల ఏ దేశం 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆ దేశ జైళ్లలో ఉన్న 10,000 మందికి క్షమాభిక్షను ప్రకటించింది? మయన్మార్ దేశం. మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆ దేశ 76వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10,000 మందికి క్షమాభిక్షను ప్రకటించింది. 12వ ఆసియా బౌద్ధ సదస్సు సాధారణ సభ ఎక్కడ జరిగింది? 12వ ఆసియా బౌద్ధ సదస్సు సాధారణ సభ ఎక్కడ జరిగింది? ఢిల్లీ. శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు 12వ సాధారణ సభను భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రారంభించారు. 12వ మహాసభ అనేది జనవరి 17న ప్రారంభమైంది. దీనిని 1969లో కంబోలామా సమగిన్ గోంబజో అభ్యర్థన మేరకు ఈ యొక్క శాంతి ఆసియా బౌద్ధ సదస్సును ప్రారంభించారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఇలాంటి కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క వీడియోను వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.